నమస్కారం. మనం పాల్కురికి సోమనాథుని యొక్క రచనలు కొన్ని తెలుసుకున్నాం, మరికొన్ని తెలుసుకోబోతున్నాం. మూడో భాగంలో ఉన్నాం ఇప్పుడు. ఇక ఆయన రాసినటువంటి రచనలలో శతకం గురించి నిన్ననే మనం ముచ్చటించుకున్నాం. బసవా బసవా వృషాధిప, బసవా బసవా వృషాధిప, 3 సార్లు బసవా వస్తుంది, ఆ తర్వాత వృషాధిప. వృషము అంటే ఎద్దు అని అర్థం, అధిపుడు అంటే దాని మీద ఎక్కి తిరిగేటువంటి వాడు, అధిపుడు దానికి పతి అయి ఉన్నటువంటి వాడు, దాని మీద యజమానిగా ఉన్నటువంటి వాడు శివుడు. అష్టభాషా విశారదత్వాన్ని దీనిలో అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశాడు. ప్రవాళాది భాషలలో మణిప్రవాళము అంటే సంస్కృతము, అపభ్రంశ భాష రెండింటిని కలిపి రాయటం, అంటే పగడాలు ముత్యాలు కలిసి ఒక దండ వేసుకుంటామే అలాగా అనమాట. ఇది మణిప్రవాళ శైలి. ఇలా భిన్నమైన సంస్కృతము, ఆంధ్ర భాష, ద్రవిడ భాష, తమిళ భాష, కర్ణాటక కన్నడ భాష, మహారాష్ట్ర మరాఠీ భాష, ఆర్య భాష, మణిప్రవాళాది భాషలన్నింటిలో ఈయన ఈ పద్యాలు రాస్తూ యమకాలంకారము, అనుప్రాసాలంకారము, ముక్తపదగ్రస్తాలంకారంతో శబ్దాలంకార వైచిత్రులను తెలియజేస్తూ బసవేశ్వరుని యొక్క మహిమలను, బసవేశ్వరుని యొక్క కీర్తిని బాగా ప్రశంసిస్తూ, అదే సందర్భంలో ఇతర శివభక్తుల ప్రశంసను కూడా చేసినటువంటిది ఈ వృషాధిప శతకం. తెలుగులో మొట్టమొదటి శతకముగా అందరూ కూడా గుర్తించినటువంటి శతకం. భక్తి శతక సాహిత్యములో నాయకామణిగా వెలుగొందుతున్నటువంటిది కూడా ఈ వృషాధిప శతకం. ఇంకా ఆయన రచనలలో మనం ఇప్పటివరకు ఆయన రచనలను ఉదాహరించుకున్న వాటిని ఒకసారి పునశ్చరణ చేస్తే, మొట్టమొదటి ఆయన రాసినటువంటి ఆయన మొట్టమొదటి రచన అనుభవ సారం. అది 243 పద్యాల లఘుకృతి. అప్పటికి ఇంకా ఆయనకు బసవని వీరశైవ సిద్ధాంతాలతో పూర్తి పరిచయం ఏమీ లేదు. రెండవది ఆయన బసవ పురాణం. అది ఆయన కీర్తి స్తంభానికి జాజ్వల్యమానమైనటువంటి కేతనముగా వెలుగొందుతున్నటువంటిది బసవ పురాణం. కాబట్టి అటువంటి బసవ పురాణం ద్విపద. మూడవది ఇక ఆయన రాసిన లఘు కావ్యాలలో గద్యాలు మనకు కనపడతాయి. పంచప్రకార గద్య, నమస్కార గద్య, అక్షరాంక గద్య, అష్టోత్తర శతనామ గద్య. అలానే రగడలలో బసవరగడ, బసవాఢ్య రగడ, సద్గురు రగడ, గంగోత్పత్తి రగడ ఇనేవి కనపడతాయి. అట్లనే పంచకాలు అష్టకాలలో మనకి మాలిని వృత్త పంచకంతో బసవ పంచకం, వసంత తిలక వృత్తాలతో వృషభాష్టకం, మాలిని వృత్తాలతో బసవాష్టకం, ఇష్టభావలింగాలను, త్రివిధ లింగాలను 8 అనుష్టుప్ శ్లోకాలతో రాసినటువంటి అష్టకాలు, ఇవన్నీ సంస్కృతంలో రాశాడు. వీటన్నిటికీ కనపడతాయి. అట్లనే సోమనాథ స్తవం అనేటువంటి స్తవం, భక్త స్తవం అనేటువంటి స్తవం లఘు ద్విపద స్థుతి కృతులలో కనపడుతూ ఉంటాయి. వీటితో పాటు మనం చెప్పుకున్నటువంటి శతకం. ఇది స్థూలంగా ఆయన చేసినటువంటి బహురచనలు. ఇక ముందుకు వెళ్తే చతుర్వేద సారం, వీరశైవ భక్తిని వేద సంహితముగా, వేదములకు అనుగుణముగా కాకుండా చేసిన వాడు, వేదములకు అతిరిక్తముగా ప్రతిపాదించి శైవముతో అందరూ సమానులే, శైవములో వర్ణాశ్రమములకు అవకాశం లేదు, లింగము ధరించిన వాళ్ళందరూ కూడా లింగధారులైనటువంటి వాళ్ళందరూ ఒకటే అనేటువంటి దాన్ని ప్రతిపాదించి కర్ణాటకలో వీరశైవ మతాన్ని స్థాపించినటువంటి ఆయన వేదమును తిరస్కరించాడు. కానీ వేద సంహితముగా ఉండాలి అనేది పండితారాధ్య భావము. వేద ప్రతిపాదితమైనటువంటి శైవమును సమన్వయపరచడం అనమాట. దానికి సంబంధించి వీరశైవ భక్తిని వేద సంహితముగా వివరించడానికి ప్రామాణిక స్తోత్ర గ్రంథాన్ని నిర్మించాలనే తత్వముతో చతుర్వేద సారం, వేదములు 4 ప్రధానంగా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదములలో సారము అనే ఉద్దేశంతో చతుర్వేద సారమని 357 సీస పద్యాల లఘుకృతిని ఒకదాన్ని సోమనాథుడు రచించడం జరిగింది. దీనికే బసవలింగ శతకం అనేటువంటి మరో నామాంతరము కూడా ఉంది, మరొక పేరు కూడా ఉంది. మరొక పేరు కూడా ఉన్నది. వీరశైవ భక్తిని వేద సంహితంగా చెప్పే ప్రయత్నం. ఇందులో బసవ శబ్ద విచారం, అసలు బసవ అనే శబ్దమునకు అర్థమేమిటి అనే దాన్ని, బసవ నామోచ్చారణ మహిమ, బసవా బసవా అని చెప్పి నామోచ్చారణ చేయటం వలన దాని మహిమ, దానివల్ల కలిగే లాభం. ప్రకృతి పురుష నామాలు, ప్రకృతి పురుష నామములు, చరలింగ స్థుతి, అశుచి నిరసనం, అశుచి
శుచిత్వము లేనటువంటి దాని గురించి నిరసనం. శుచిత్వం అంటే ఏమిటి? చరలింగ స్థితి అంటే వాళ్ళందరూ కూడా లింగమును ధరిస్తారు. ఆ లింగము మనతో పాటు కదులుతూ ఉంటుంది కదా, అది చరలింగం. ఆ చరలింగ స్థితి. శీల లక్షణం, శీలం ఎలా ఉండాలి? శివానుభూత సూత్ర వివరణ, శివానుభవ సూత్ర వివరణ, శివానుభవముల యొక్క సూత్రముల యొక్క వివరణ మొదలైన అంశాలన్నీ కూడా బహుశృతి స్మృతి ప్రమాణాలతో నిరూపించబడ్డాయి. శృతి స్మృతి ఈ ప్రమాణాలతో నిరూపించే ప్రయత్నం చేశాడు. సోమనాథుని యొక్క వేదాంగ పారంగత్వానికి ఈ రచన ఒక ముంజేతి కంకణం లాంటిది, బాగా తెలియజేసేది అని చెప్తూ ఉన్నారు మనకి పెద్దలు. అది చతుర్వేద సారం. చతుర్వేద సారం. చెన్న మల్లు సీసాలు. చెన్న మల్లు అనే మకుటముతో సోమనాథుడు 32 సీస పద్యాలను రాశాడు. శ్రీశైల చెన్న మల్లికార్జునుడు తన ఇష్టదైవమని, బసవని భక్తి కుదిరిన తర్వాత ఆ దేవుణ్ణే బసవునిగా భావించి అభేద భక్తి భావంతో ఈ పద్యాలు సోమనాథ రచించాడని విమర్శకుల అభిప్రాయం. శ్రీశైల చెన్న మల్లికార్జునుడు ఆయనకు బాగా ఇష్టదైవం. తెలుగు ప్రాంతాలన్నింటిలోనూ దాదాపు కరెక్ట్గా మధ్యస్థానంలో ఉన్నాడు. దాదాపు అంటే తెలంగాణకు దక్షిణగా, రాయలసీమకు ఉత్తరముగా, కోస్తాకు పశ్చిమముగా ఉన్నాడు, అటు కర్ణాటకకు తూర్పుగా ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు స్థితి అక్కడ శ్రీశైలం. ఆ భౌగోళిక పరిస్థితి వలన కాకుండా శ్రీశైలంతో ఈ 28 రకాల శైవ సంప్రదాయాలన్నీ కూడా అక్కడ గురుపీఠం కలిగి అవి ప్రచారం చేసుకుంటూ ఉండేవి. కాబట్టి ఈ ప్రాంతాలన్నింటిలోనూ శ్రీశైలానికి ఒక బహువ్యాప్తి, శ్రీశైలంతో ఒక అనురక్తి ఈ ప్రాంతాల వాళ్ళందరికీ కూడా కలిగింది. అందువల్ల ఈ స్కంద పురాణంలో కూడా ఈ శ్రీశైల ఖండం అనే దాంట్లోనే ద్రాక్షారామము అన్నీ వస్తాయి. అన్ని శ్రీశైలం చుట్టూతో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, అన్ని భక్త క్షేత్రములన్నీ కూడా ప్రస్తావన అంతా కూడా స్కంద పురాణంలో శ్రీశైల ఖండం అనే పేరుతోనే వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి ఒక నైసర్గికంగా ఒక బలమైన స్థానంగా శ్రీశైలం రూపుదిద్దుకున్నది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చెన్న మల్లికార్జునుడు ఆయనకి ఇష్టదైవం అవటం సహజమైనటువంటి విషయం. బసవుడి యొక్క భక్తి కుదిరిన తర్వాత బసవునికి అతనికి అభేదాన్ని చూడటం, ఆ పద్యాలు సోమన రచించాడని విమర్శకుల అభిప్రాయం. కల్కం అనే ప్రాంతంలో ఆయన జీవ సమాధి అయినట్లుగా ఆయన చరిత్ర మనకు తెలుస్తుంది. ఆ కల్కంలో జీవ సమాధిగతుడై ఒక పెద్ద విభూతి గుంట ఏర్పాటు చేసుకుని, సాధారణంగా సన్యాసం స్వీకరించిన తర్వాత సమాధి అవుతూ ఉంటారు. సన్యాసం స్వీకరించిన తర్వాత సమాధి అయ్యేటప్పుడు ఉప్పు పాత్ర వేస్తారు. ఉప్పులో వాళ్ళు వెళ్ళిపోయి కూర్చుంటారు. ఉప్పు పాత్ర వేస్తాను అంటుంటారు మన తిట్లలో భాగంగా. అలాంటిది ఆరాధ్యులు ఏం చేస్తారంటే కూర్చోబెట్టి ముద్ర ఇలా పెట్టి మంచి పుష్పరథంలాగా చేసి ఊరేగిస్తూ తీసుకుని వెళ్ళి ఈ శైవ సంప్రదాయంలో పాతిపెట్టి సమాధి కడుతూ ఉంటారు. ఈయన ఒక బూడిద పూర్తిగా విభూతి గుంటలో కూర్చుని కలకంలో జీవ సమాధి పొందే ముందు కిందకి ఉన్నటువంటి సోపానాలు క్రమముగా దిగుతూ ఒక్కొక్క సోపానం కంటే ఒక్కొక్క మెట్టుకి 32 మెట్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క సీసన్ చెప్పాడని ప్రతీతి ఉంది. బసవేశ్వరుడికి ఒక మేనలుడు ఉన్నాడు, అతని పేరు చెన్నమల్లు. అతని పేరు ఈ పద్యాలు సోమనాథ రచించాడనే ప్రతీతి కూడా ఒకటి ప్రచారంలో ఉన్నది. ముముక్షు అంటే ఎవరు? మోక్షమును కోరుకునేటువంటి వాడు, మోక్షస్థితి. ఇక అసలు మళ్ళా పుట్టాలి అనేటువంటిది లేకుండా, మరొక జీవనం అనేది మరొక జీవితం లేకుండా పునరావృతము కానటువంటి జీవన గమనం, మళ్ళా గమనం లేనటువంటి పునరావృత్తరహిత్యమైనటువంటి మోక్షం పదవి. అటువంటి మోక్షమును సాధించడానికి అనువైనటువంటి చిత్త సంస్కారము ఈ పద్యాల్లో మనకి కనిపిస్తుంది. భగవంతుడి దగ్గరికి రకరకాల కోరికలతో వెళ్తారు అర్ధార్థులు. డబ్బు కావాలి అనే వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. డబ్బు కోసం వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మనకి ఇప్పుడు తెలుసు, చాలామంది డబ్బు కోసం, పదవుల కోసం, పరీక్షల్లో ఉత్తమ శ్రేణి ఇది కోసం, మంచి సీట్లు వస్తే తిరుపతిలో క్యూ కడతారు కదా. కాబట్టి అది చాలా ఎక్కువ అర్ధార్థులు. జిజ్ఞాసులు ఉంటారు కొంతమంది. జిజ్ఞాసతో భగవంతుడు ఏంటి, అసలు భగవంతుడు ఎవరు, ఆ సత్యం ఏమిటి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో వెళ్తారు. వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంత శాతం. ముముక్షువులు అసలు ఎవరు, అసలు ఇప్పుడు ఆల్మోస్ట్ మోక్షం కొరకు వెళ్ళేవాళ్ళు కొందరు ఉంటారు. ఇక మాకు పునరావృత గమనమైనటువంటి మోక్ష పదవి కావాలి అని వెళ్ళేవాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి చిత్త సంస్కారం మోక్షం, ముముక్షువత అంటే అది. అర్థం కోసం వెళ్ళేవాళ్ళని అర్ధార్థులు అంటారు. జిజ్ఞాసతో వెళ్ళేవాళ్ళని
జిజ్ఞాసతో వెళ్ళే వాళ్ళని అర్థార్థులు, జిజ్ఞాసులు, అంతే. జిజ్ఞాస, మనకి జిజ్ఞాస అనే ప్రోగ్రామే ఉంది కదా, జిజ్ఞాస తెలుసుకోవాలనే కుతూహలం, జిజ్ఞాసులు. అట్లానే ముముక్షువులు, మోక్షం కోసం వెళ్ళేవాళ్ళు ముముక్షువులు. ఈ పద్యాల్లో మనకి ఈ 32 పద్యాల్లో సోమనాథుడు ముముక్షువత, మోక్షం కోరుకునేటువంటి చిత్త సంస్కారం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక వీరశైవ మతానికి ఒక సైద్ధాంతికమైన పునాది ఉండాలి అనే ఉద్దేశంతో ప్రామాణికమైన భాష్య గ్రంథాలని రచించాడు. రుద్రభాష్యం రుద్రునికి సంబంధించి, శివునికి సంబంధించిన భాష్యం అనమాట. ఈ వ్యాఖ్యానం దేనికి చేశాడంటే, యజుర్వేదం ఉన్నది. యజుర్వేదం మళ్ళీ 2 భాగాలు, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. కృష్ణ యజుర్వేదములో శతరుద్రీయం అనేటువంటి 100 అనువాకాలు ఉంటాయి. అవి రుద్రునికి సంబంధించినవి. ఆ రుద్రాధ్యాయంలో నమక చమకాలు నమక చమకాలు ఉన్నాయి. రుద్రునికి నమస్కారం చేసేది రుద్రం. చమకం అంటే మాకు ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, సమాజంలో ఉన్నవన్నీ కావాలి. గోశ్చమే, గవాశ్చమే, గోవులు కావాలి. ప్రతి సంఖ్యలు కూడా ఏకంచమే, ద్వితీయంచమే, తృతీయంచమే, అవి కావాలి, అది కావాలి, అన్నీ కావాలి అని అడగటం రుద్రుణ్ణి, శివుణ్ణి. దానికి భాష్యం ఉంటుందని విమర్శకులు భావిస్తూ ఉన్నారు. అది శతరుద్రీయ రుద్రాధ్యాయానికి భాష్యం, రుద్రభాష్యం. సోమనాథ భాష్యం, దీనికి బసవరాజీయం అనే మరో పేరు కూడా ఉన్నది. వీరమహేశ్వర సారోద్ధారం అనే పేరు కూడా ఉంది. సోమనాథ భాష్యానికే బసవరాజీయం అని ఒక పేరు, రెండవది వీరమాహేశ్వర సారోద్ధారం. వీరశైవ సారోద్ధారం అని అర్థం. మాహేశ్వరం అంటే ఏమిటి? శివుడే కదా వీరశైవం. నామాంతరాలు కనవస్తున్నాయి. శైవ సంప్రదాయ సారస్వాన్ని సంస్కృత భాషలో 25 అధ్యాయాలతో శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస ప్రణయయుక్తముగా వాటన్నిటి నుంచి కోట్ చేస్తూ ఇందులో నిరూపించే ప్రయత్నం చేశాడనమాట. గాయత్రి మంత్రం ఉన్నది. గాయత్రి మంత్రములో ఉన్నటువంటి దైవం సవితృ, సూర్య మండల మధ్యస్థమై ఉండేది. సవితృ అనేటువంటి నామంతో ఉన్నది. సావిత్రి స్త్రీలింగంతో చెప్పుకుని మళ్ళా ఏదో భార్య అని చెప్పుకోవటం కంటే సవితృ అనే పేరుతో ఉన్నటువంటి శక్తి, సూర్యశక్తి, అది నేను ఉపాసిస్తూ ఉన్నాను, నా బుద్ధి ప్రచోదనం కోసం నేను ఉపాసిస్తున్నాను అని గాయత్రి మంత్రంలో ఉంది. దాన్ని శైవపరముగా వ్యాఖ్యానించాడు, భాష్యం చెప్పాడు. లింగార్చన ప్రాధాన్యం, లింగార్చన చేయటం వల్ల కలిగేటువంటి ప్రాధాన్యం ఉగ్గడించటం దీనిలో ప్రధానమైన విశేషం. వైదికాచార గ్రహణం ఇందులో చేయకపోయినా దాని ప్రాధాన్యం ఉగ్గడించడం జరిగిందని వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు పేర్కొన్నారు. న్యాయానికి వైదికాచారాలన్నింటినీ కూడా గర్హించాలి వీరశైవ మతం కోసం. కానీ వేద భాష్యము రాస్తూ ఉన్నాడు కనుక మళ్ళీ ఆ పని చేయలేదు. ఇక్కడ ఔచిత్య భంగం అవుతుంది అనుకున్నాడో ఏమో. అందుకని దాన్ని ఉగ్గడిస్తూ దానిలో కూడా ప్రతిపాదించింది శైవ మతం గురించే కాబట్టి దాన్ని ఆచరించండి అని చెప్పే ప్రయత్నం చేశాడు. హరదత్తాచార్యులు చతుర్వేద తాత్పర్య సంగ్రహం నుండి సోమనాథుడు పెక్కు శ్లోకాలను గ్రహించి ఇందులో ఉదహరించడం జరిగింది. వైదికమైనటువంటి రీతిలో శైవాన్ని ప్రతిపాదించిన వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళలో హరదత్తాచార్యులు ఉన్నారు. వారు యొక్క చతుర్వేద తాత్పర్య సంగ్రహం నుంచి కొన్ని పద్యాలను ఉటంకించడం, కొన్ని శ్లోకాలను ఉటంకించడం ఇందులో జరిగింది. మనోహరుడైనటువంటి శైవాగమ వేత్త సులభ వ్యవహారిక ఆంధ్ర భాషలో రచించిన వ్యాఖ్యానం 10వ ప్రకరణం వరకు కూడా దీనికి మనకి లభిస్తుంది. ఆయన సంస్కృతంలో రాసిన దానికి తెలుగులో వ్యాఖ్యానం రాశాడు మనోహరుడు అనేటువంటి శైవాగమవేత్త. అది మనకి తెలుగులో లభిస్తుంది. సంస్కృతంది మనకు లభించడం లేదు. కాబట్టి దాంట్లో ఉన్నది శతారుద్రీయ వ్యాఖ్య అని అయి ఉంటుంది అని చెప్పి భావన చేస్తూ ఉన్నారు. ఇవి ఆయన రాసినటువంటి భాష్యాలు. సోమనాథ భాష్యం, రుద్ర భాష్యం. సోమనాథ భాష్యానికి బసవరాజీయం, వీరమహేశ్వర సారోద్ధారం అనే పేరు కూడా ఉన్నది. ఇవి కాకుండా అన్యవాద కోలాహలం అనే పేరు గల సోమనాథలింగ శతకము, మల్లదేవి పురాణం మొదలైన తెలుగు కృతులు, శీల సంపాదనము, శివగణ సహస్రనామము అనే కన్నడ కృతులు కూడా సోమనాథుడు రచించారని విమర్శకులు భావిస్తూ ఉన్నారు. ఇవన్నీ కన్నడ కృతులు. అన్యవాద కోలాహలం అనే పేరు గల సోమనాథలింగ శతకము, మల్లదేవి పురాణము మొదలైన తెలుగు కృతులు. ఈ 2 తెలుగు కృతులు.
శీల సంపాదనము శివగణ సహస్రనామము, శివగణముల యొక్క సహస్రనామం. ఇవి కన్నడ కృతులు. ఇవి కూడా రచించినట్లుగా విమర్శకులు భావిస్తూ ఉన్నారు. పై రచనల్లో కొన్ని స్తవాలు సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పటికీ సంస్కృత గద్య పద్యాష్టకాలు గీర్వాణ భాషా సంస్కారం ఉన్నవారికి కానీ అందవవి. గీర్వాణ భాష అంటే సంస్కృత భాష. ఆ సంస్కారము, సంస్కృత భాషతో పరిచయము, దానిలో పాండిత్యం ఉన్న వాళ్ళకి తప్ప అందవు. శతకోదాహరణం సంస్కారం భక్తులను ఆకర్షించిన అనుభవ సారాదులు సోమనాథ భాష్యాదులు శాస్త్ర పాండిత్యం ఉన్న పండితులకు కానీ అవగాహన కావు. కాబట్టి ఈ రచనలో సోమనాథుడు మేధావి వర్గాన్ని మతం వైపు తిప్పుకుని మళ్లించుకోవడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పవచ్చు. ఇక పండితారాధ్య సంప్రదాయ మతంలో పండించిన పరిపక్వ ఫల సమూహము ఈ కావ్య కదంబముగా మనకు కనపడుతూ ఉంటుంది. ఆయన ఆఖరిలో రాసినటువంటిది పండితారాధ్య చరిత్ర. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర రెండు ద్విపదలో సామాన్యులకు అందుబాటులో రాసినటువంటి రచనలు. బృహత్ గ్రంథాలు, పెద్ద గ్రంథాలు కూడా. సోమనాథుని సాహిత్య జీవితానికి భరతవాక్యంగా, అంటే భరతవాక్యం అంటే చిట్ట చివరిది, భరతవాక్యం అనే పేరుతో ఉన్నది మనకి. భరతవాక్యం నాటకంలో భరతవాక్యం అంటే చిట్ట చివరిది. ఇహ నాంది ప్రస్తావన మొదటిది, భరతవాక్యం చివరిది. అలా పండితారాధ్య చరిత్ర ఆయన సాహిత్య చరిత్రలో చిట్ట చివరిదిగా మనం భావించవచ్చు. దీని రచనకు కూడా ప్రోత్సాహకరమైనటువంటి ఏమిటంటే శ్రీశైలంలో ఉన్న భక్త కూటమి వాళ్ళే ప్రోత్సహించి దీన్ని రాయించారు. సోమనాథుడికి వీరశైవానికి పండితత్రయ సంప్రదాయంతో కల్పించిన ఔన్నత్యానికి వారి గుర్తింపే ఈ సత్కృతి. వీరశైవానికి పండితత్రయం ఉన్నారు, శివ పండితత్రయము. దాంట్లో ఔన్నత్యం ఉన్నతంగా ఈ సత్కృతిని రాసి పండితారాధ్యుల యొక్క జీవితాన్ని, చరిత్రని స్థిరం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆయన రాసినటువంటిదే ఈ సత్కృతి అన్నమాట. ఖ్యాతిక సద్భక్త గణలాలనముగ నూతనముగ జగన్నుతముగ మున్ను బసవ పురాణమొప్పగరచయించితివి. అక్కడ కూటమి అన్నటువంటి మాటలు సోమనతో బసవ పురాణం రాశారు. బసవ పురాణ ప్రబంధమునందు ప్రథిత పురాతన భక్త గుణాను కథనంబులితిహాస ఘటనంబు కూర్చితివి. పరవీర భక్తి సవైదికంబుగ విరచించితివి. చతుర్వేద సారమున బసవన మహిమ శుంభద్భక్తియుక్తి ప్రసరించితివి. గద్య పద్యాదికృతులన్ ఆర్ణవావృత ధాత్రిన్ దొప్పు బసవ వర్ణముల్ చేసితివి. వరుసన నీను వీనులారంగ గురుమల్లికార్జున పండితారాధ్యుల చరిత్ర మర్ధివల్లింపు పరస్పర పరిశిష్ట పరిమిత ప్రాక్తన భక్త చరితంబులితిహాస సంగతులను వలయ సంధింపు పండిత చరితంబునందు అని భక్తుల ఆజ్ఞ. నువ్వు పూర్వం ఇవన్నీ చేసావు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చాలా కృతులన్నీ కూడా వాటిల్లో అన్నిట్లోనూ చాలా అద్భుతంగా బసవ భక్తిని ప్రతిపాదించావు. ఇప్పుడు వీనుల విందుగా మా వినులుగా పండితారాధ్య గురు మల్లికార్జున పండితారాధ్యుల చరిత్రని అర్థి వల్లించు. నువ్వు చేస్తే భక్త చరిత ఇతిహాసంబులు పండిత చరిత్రలో తెలియజేస్తూ మరిన్ని రాయి అని భక్తులాజ్ఞ. జంగమ లింగాకృతులుగా బసవ పండితులను శివాకృతులైనప్పటికీ ఒకరు బసవావతారులు, ఒకరు ప్రమదావతారులు. ప్రమదగణముల్లో ఒకరు ఒక అవతారమైనటువంటి వారు పండితారాధ్యులైతే బసవ నంది అవతారంలో ఉన్నవారు ఆయన. కాబట్టి శివుడన్నా బసవుడన్నా భేదము లేదని వీరశైవ మత తాత్పర్యం కాబట్టి అలా రాసినప్పటికీ పండితుడిని పురాణ పురుషుడైన బసవనిగా నిరూపించరాదు కాబట్టి అతని చరిత్ర ఒక ఇతిహాసం కావాలని వారి నిష్కర్ష. ఇతిహాసం అంటే ఇది ఎలా జరిగింది ఇతిహాసం. రామాయణ మహాభారతాలు రెండు ఇతిహాసాలు. సంస్కృత మహాభారతంలా శాస్త్రరూప కావ్యాఛాయ అన్వయై ఉండటం ధ్వన్యాలోక దృక్పథం. ధ్వన్యాలోకము ద్వారా శాస్త్ర రూప కావ్యాఛాయ అనుయాయి శాస్త్ర కావ్యేతిహాసముగా ఉండాలి అని చెప్పటం. శాస్త్రంగా ఉండాలి, కావ్యముగా ఉండాలి. కాబట్టి ఉపదేశోపరంజకత్వ సామర్థ్యాన్ని సంతరించుకునే కావ్యము కాబట్టి ఉపదేశకి అనుకూలంగా ఉంటుంది. పండితారాధ్య చరిత్ర అటువంటి ముద్రి పాకాన పడ్డటువంటి స్థితిలో వృద్ధుడైనటువంటి సోమనాథుడు రాశాడు. తన బుద్ధి సేమూషితో చాలా చక్కగా సమాలంకృతముగా రాసినటువంటి రచన పండితారాధ్య చరిత్ర. పండితారాధ్య చరిత్ర దీక్షా పురాతన మహిమా వాద పర్వత ప్రకరణములుగా విభక్తమై ఉన్నది. దీక్ష
పురాతన మహిమావాద పర్వత ప్రకరణములుగా విభక్తమై ఉన్నది. అంటే విడిపడిగా ఉన్నది. అలాంటి విభాజనతో ఆయన రాశాడు. వీరమహేశ్వరాచార్యుని జీవితము పంచాచార పంచావరణ నిబద్ధమైనట్లే పండితారాధ్య చరిత్రను పంచ ప్రకరణాలతో నిర్వహించబడింది, 5 ప్రకరణాలతో. ఆ రచనలో పండితుని చరిత్ర ప్రధాన ప్రతిపాద్య వస్తువు అయినప్పటికీ బసవని యొక్క పరిశిష్ట భక్తుల చరిత్రలు కూడా కీర్తించబడ్డాయి. ఇంకా మిగిలిపోయిన భక్తులు కీర్తించబడ్డాయి. పాండిత్య వీరానికి ఆలంబనమైన ఆరాధ్యుని జీవితంలో చతుర్వేద పారకుడైన సోమనాథుడు సార్థకముగా మతశాస్త్ర సంపత్తిని నింపిపెట్టాడు. దీనికి శ్రోత పాల్కూరికి సూరనామాత్యుడు ఈయన శ్రోత. సవైదికమైన వీరశైవ భక్తి తత్వం ఇందులో పరమ తాత్పర్యముగా చెప్పబడింది. బసవని తత్వం అని వ్యాఖ్యానించిన వాడు పండితుడు. పండితుని చరిత్ర ద్వారా దాన్ని మిత్ర సంహితముగా అంటే కావ్యములాగా అందించినటువంటి వాడు, ఉపదేశించినటువంటి వాడు. కాంతా సంహితము కావ్యము, మిత్ర సంహితముగా చెప్పే ప్రయత్నము చేశాడు. ఒక మతాన్ని ఒక సాహిత్యం ద్వారా ప్రచారం చేయాలంటే ఎన్నో ప్రక్రియలు చేసుకుని ఆయా ప్రయోజనములు అనుగుణంగా వాటిని నిర్వచించవచ్చునో ప్రదర్శించి చూపినటువంటి ప్రథమ కవి పాల్కూరికి సోమనాథుడు. ఒక మతాన్ని ఒక సాహిత్యం ద్వారా ప్రచారం చేయాలనుకుంటే ఎన్ని రకాల ప్రక్రియల ద్వారా చేయవచ్చు, ఆ ప్రయోజనాలకు అనుగుణంగా వాటిని ఎలా నిర్వచింపజేసుకోవచ్చు అని చూపినటువంటి ఒక ప్రథమ కవి పాల్కూరికి సోమనాథుడు. ప్రాచీన సాహిత్య యుగములో మత సాహిత్య నిర్మాణములో అతనే సాటి. అతన్ని పోలినటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నప్పటికీ వారందరూ కూడా పాక్షికంగా చేశారు, ఒక పరిపూర్ణంగా అన్ని ప్రక్రియల్లో చేసినటువంటి వారు కారు. అందులో ఈయన రచనల యొక్క అనేక రచనలు సుదీర్ఘకాలం పండిపోయేంత వరకు జీవించినటువంటి తన కాలాన్నంతా కూడా విశేషంగా యువకుడిగా నూనూగు మీసాల నూతన యవ్వనం దగ్గర నుంచి పూర్తిగా ప్రాయము మిగుల క్రైవాలకుండా ఉండేంత వరకు కూడా ఆయన చేసినటువంటి రచనలన్నీ కూడా 60-70 ఏళ్ల వయసు దాకా, 80 ఏళ్ల దాకా జీవించిన 60-70 ఏళ్ల దాకా చేసి ఉండవచ్చు. ఆ తర్వాత రచనలు చేసే అవకాశం ఇక ఉండదు, శక్తి అందులో గంటాలతో రాయటం ఆ రోజుల్లో. పోనీ ఒకవేళ వింటూ శ్రోత రాసిన అది కూడా చాలా కష్టం. కాబట్టి అటువంటి స్థితిలో అద్భుతంగా రచనలు చేసి ఒక 50-60 ఏళ్ల పాటు రచనలు చేసినటువంటి సుదీర్ఘ రచనలు చేసి శైవ మత ప్రచారం చేసి వాద ప్రతివాదాలలో గెలిచి సోమన ఒక విశిష్ట స్థానాన్ని పొందినటువంటి వాడు. శివకవి యుగంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, శైవ కవుల యొక్క యుగంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మత దృష్టితో సాహిత్యాన్ని నిర్మించడం, మత ప్రచారం కోసం మత ప్రవక్తల చరిత్రను పురాణాలుగా నిర్మించడం, మత దృష్టితో రామాయణ భారత కథలను మార్చి ప్రబంధ లక్షణాలతో కావ్యాలను నిర్మించడం, ఇది కన్నడ ప్రాంతంలో జరిగింది. తెలుగు ప్రాంతాల్లో వాటి ఎక్కువగా జరగలేదు. కుమార సంభవం వస్తు కావ్యం, మళ్ళీ కుమార సంభవంలో అటువంటి నాయకులుగా పార్వతీ పరమేశ్వరుల్ని తీర్చిదిద్దే ప్రయత్నం జరిగింది. కృతిపతికి కావ్య నాయకునికి అభేదాన్ని పాటించి తదనుగుణంగా కావ్య వస్తువుని మెలికలు తిప్పి వస్తువుకు క్లిష్టతను ఆపాదించడం, ఇది కూడా వస్తు కావ్య లక్షణం. ఇది కూడా మనకి అక్కడ జరిగింది కన్నడ ప్రాంతంలో. విక్రమార్జున విజయం లాంటి వాటిల్లో ప్రతి కవి ఒక ధార్మిక కావ్యాన్ని ఒక లౌకిక కావ్యాన్ని తప్పక రాయాలన్న మర్యాద ఒకటి ఏర్పడటం జరిగింది. ధార్మిక కావ్యమైన పురాణంలో కావ్యకళా శిల్పాన్ని, లౌకిక కావ్యంలో ప్రబంధ లక్షణాలని సంవదించడం నియతంగా కనపడుతుంది మనకి. ప్రయోగాల్లో మార్గ దేశీ సంప్రదాయాల మేలి కలయికలను గోచరించడం కూడా మనకి ఈ యుగంలో కనపడుతుంది. క్రీస్తకం 12వ శతాబ్దం పూర్వార్ధం నన్నయ్య చోళుడి కాలంలో వస్తుకావ్య యుగంగా, దేశీ పురాణ యుగం ఉత్తరార్ధంలో పాల్కూరికి సోమనాథుని కాలంగా ఈ వస్తుకావ్య యుగాన్ని మనం నిర్వచించవచ్చు సాహిత్య యుగ దృష్టితో. మీకు స్పెషల్ తెలుగు కాదు కాబట్టి మీకు అంత లోతుగా అవసరం లేదు. కాబట్టి ఇలా భిన్న కృతులతో రాసినటువంటి ఆ శివకవి సాహిత్య యుగంలో మణి కిరీటముగా విరాజిల్లేవాడు ఎవడు అంటే పాల్కూరికి సోమనాథ కవీంద్రుడు అనేటువంటిది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంత గొప్పవాడు. ఆయన రచనలన్నింటినీ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా చాలా రాసిన. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, ఆయన ద్విపద కావ్యాలు, ఆయన కీర్తి స్తంభాలు కూడా అవే. లఘుకృతులు రుద్రభాష్యం, సోమనాథ భాష్యం, బసవరగడ, సద్గురురగడ, పంచప్రకార గద్య, నమస్కార గద్య, అక్షరాంగ గద్య, బసవోదాహరణం, బసవలింగ నామావళి, ద్విపదకు పట్టం కట్టినటువంటి కవి, జాను తెలుగులో రచన చేసినటువంటి కవి, తెలుగు సాహిత్య చరిత్రలో అద్వితీయుడిగా వెలుగొందుతున్నటువంటి కవి, ప్రథమాంధ్ర దేశీ పురాణాన్ని రచించినటువంటి ఆది కవి, ప్రథమాంధ్ర ఆది కవి కూడా ఆ స్థానాన్ని కూడా పొందవచ్చు. నన్నయ్య ఆది కవే, కానీ ఈయన ప్రథమాంధ్ర దేశీ పురాణాన్ని రాసిన. ఆంధ్ర కవితా పితామహుడు అంటే మన వల్లసాని పద్దన చెప్పినట్లుగా
ప్రథమాంధ్రదేశీ పురాణాన్ని రాసి స్వతంత్ర రచనలకు ఆద్యుడైనటువంటి వాడు మహానుభావుడు పాల్కురికి సోమనాథుడు. సోమన విగ్రహం చూడండి, అది ఊహా చిత్రమే. మనకి ప్రాచీన కవులు ఎవరి చిత్రాలు అన్నీ ఊహా చిత్రాలే. కాబట్టి ఊహా చిత్రాల్లో కూడా సోమనాథుడి మీద 1160 1240 మధ్య పాల్కురికిలో ఉన్నటువంటి పాలకుర్తిలో ఉన్నటువంటి విగ్రహమై ఉండవచ్చు. లేదా కల్కే అనే ప్రాంతంలో ఆయన సమాధి ప్రాంతంలో ఉన్నటువంటిది అయి ఉండవచ్చు. ఏదైనా కావచ్చు. అది సోమనాథుని గురించి మనం చూస్తున్నటువంటి విగ్రహం. వీరమాహేశ్వరుడుగా ఉన్నటువంటి వాడాయన. ఆ సాహిత్యంతో జీవశక్తిని అంతా కూడా ఇచ్చి తన రచనలని చాలా అద్భుతముగా చేసినటువంటి వాడు ఎవరు? మనకు కనిపించేటువంటి సోమనాథ మహాకవి. బసవ పురాణం ప్రథమాంధ్ర వీరశైవ పురాణం దేశీయమైనటువంటి పురాణం. దేశీయమైన పురాణ సంప్రదాయం జైనులు కన్నడంలో పాటిస్తూ ఉన్న దాన్ని శైవ మత ప్రచారం కోసం ఎదుర్కొన్న మతములు జైనంతో చాలా విభేదం ఉన్నప్పటికీ వాళ్ళ బలం అది అని తెలుసుకుని దాన్ని తనలోకి నింపుకోవటం. ఇంత అద్భుతాల విషయాలు తెలిసిన వాళ్ళు కూడా ఎందుకునో మధ్యయుగాల్లో చిట్ట చివరికి వచ్చేటప్పటికి చాలా వెనుకబడిపోయారు మన వాళ్ళు అనేక సంస్కరణలు. దానివల్ల చాలా కోల్పోయాం, మన స్వతంత్రాన్నే కోల్పోయాం. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఆ విషయం కూడా మనకి అర్థమవుతుంది. బసవేశ్వరుడు క్రీస్తు శకం 1162 సంవత్సరం నుంచి 1168 మధ్య కాలంలో కళ్యాణ కటకాన్ని ఏలినటువంటి బిజ్జలని కొలువుకోటంలో మంత్రిగా బండారిగా ఉండి ప్రభుత్వంతో పాటు భక్తి మహానం ప్రకటించి తన మతానికి ఎనలేని ప్రాబల్యాన్ని కలిగించిన వాడు బసవేశ్వరుడు అనమాట. దీనిలో ప్రధాన కథానాయకుడు. భక్తుడైనటువంటి బసవన ప్రపంచమంతటిని శివస్వరూపంగా భావించి వీరభక్తిని సవైదికంగా మార్చి ఛాందసంతో అనుసరించేటువంటి శైవ సంప్రదాయాన్ని కాణంగా మార్చి వినూత్నమైనటువంటి శైవాన్ని ప్రతిపాదించాడు. బసవన తన దివ్యానుభూతికి తగినట్లుగా ఐహిక భేదభావములను తొలగించి స్వార్థముతో కూడినటువంటి జాతి మత భేదములన్నింటినీ తొలగించి వర్గరహిత వర్ణరహిత సంఘమును స్థాపించే ప్రయత్నం చేశాడు. మహాత్మా బసవేశ్వర్ అని పిలుస్తారు. అందుకనే ఇత్తడి మహత్కార్యాలకు సంప్రదాయవాదులు సామ్రాజ్యాధిపతులు కూడా సతమతమైపోయారు. దివ్యానుభూతికి తగిన మార్గం ఈ లోకములో చూపిన మార్గం నడవలేని ఈ లోకమునతడు త్యజించి మరణమే మహానవమిగా భావించి ఆ మహాపురుషుడు బసవేశ్వరుడు. బసవేశ్వర వచనాలు సమగ్ర సమీక్ష. బసవేశ్వర వచనాలు ఆయన కన్నడలో రాసిన వచనాలు సమగ్ర సమీక్ష. సిద్ధాంత వ్యాసం రచించిన డాక్టర్ బళాల రామయ్య గారు బసవుని కాలాన్ని గురించి అతని భక్తి మతాన్ని గురించి విలువైన అంశాలు అందించారు. బసవేశ్వరుని యొక్క జననం 21/1/1140లో జరిగింది. 21/1/1140 క్రీస్తు శకం ప్రకారం చూస్తే జనవరి 21వ తారీఖు నాడు. ఉపనయనం 27/9/1148లో 8 ఏళ్ల వయసులో జరిగింది. బ్రాహ్మణ వంశంలో జన్మించడం చేత అతనికి ఉపనయనం దీక్ష. అయితే ఉపనయన దీక్షని ఆయన త్యజించి వెళ్ళిపోయినట్లుగా ప్రచారంలో ఉన్న కథ నాకు ఎరుక ఉన్నది. సంగమేశ్వర ప్రవేశం అంటే కూడలి సంగముడు అనే కూడలి సంగమం ఉన్నది. ఒక 2 నదుల సంగమం. బహుశా తుంగభద్రా నదులు కావు, ఇంకా వేరే ఏదో సంగమం. ఆ ప్రదేశంలో సంగమ ప్రవేశములు 31/8/1154లో జరిగింది. సంగమేశ్వర ప్రవేశం 31/8 14 ఏళ్ళు చూపిస్తున్నట్టుగా కాదు. సంగమేశ్వర ప్రవేశం అంటే మరి ఏంటో మరి సంగమ క్షేత్రాన్ని ప్రవేశించిన ప్రదేశం 31/8/1154. మంగళవాడలో ఉద్యోగం అయినది 1157. అంటే 14 ఏళ్ల వయసులో ఆయన కూడలి సంగమేశ్వరుని దర్శనం చేసుకుని అక్కడ సంగమేశ్వరునితో తపస్సు చేయటం అనేది చెబుతూ ఉన్నాడు. మంగళవాడలో ఉద్యోగం అయినది 1157లో. కళ్యాణికి పోయినది 1160లో. కళ్యాణిలో పదవి వచ్చింది ఆయనకి. అప్పటికి 20 ఏళ్ల వాడయ్యాడు. పదవి విరమణ 28 ఏళ్ల వయసులో చేశారు 1168లో. కళ్యాణిని వదిలిపెట్టింది 12/2/1196లో. బిజ్జలని యొక్క మరణం 34/1196. అల్లమ ప్రభుని లింగైక్యం 3/6/1196. అల్లమ ప్రభుడు అనే ఆయన కూడా కొన్ని గీతాలు రాశారు, చాలా వచనాలు రాశారు ఆయన కన్నడంలో. ఆయన వీరశైవ మతంలో ప్రముఖుడు ఆయన. బసవని లింగైక్యం 2/7/1196.
అంటే 56 ఏళ్ల వయసులో లింగైక్యం చెందాడు. అది అది జీవితం ఘట్టాలలో ఉన్నటువంటి ప్రధాన విశేషాలు. వీరశైవం విశిష్ట లక్షణాలతో కూడి ఉన్నది. శైవాగముల జ్ఞానపదములోని ఉత్తర భాగం వీరశైవం చెప్పబడింది. జీవుని సృష్టితో పాటు ప్రపంచ సృష్టిని తెలుపు ఈ దర్శనములు 36 తత్వాలు పేర్కొంటాయి. తక్కిన దర్శనములన్నీ సాంఖ్యులు తెలిపే 24 లేదా 25 తత్వములు మాత్రం కలిగితే వీరశైవ దర్శనంలో 36 తత్వాలు గ్రహించారు. అంటే సృష్టి ప్రారంభానికి అనేక రూపాలలో. బసవ పురాణంలో మనకి శివభక్తుల కథలు మనకి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో బసవేశ్వరుడికి సమకాలీనులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆయన కాలంలోనే జీవించిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు. వాళ్ళలో అల్లమ ప్రభు, మనం ఇప్పుడే చెప్పుకున్నాం అల్లమ ప్రభు. అట్లనే ముగ్ధ సంగయ్య, ముగ్ధ భక్తుల్లో సంగయ్య అనేవాడు. మడివాలు మాచయ్య, సిద్ధరామయ్య, సకలేశ్వర మాది రాజయ్య, కిన్నర బ్రహ్మయ్య, కిన్నర మీటేవాడు కాబట్టి కిన్నర బ్రహ్మయ్య, కన్నడ బ్రహ్మయ్య, కన్నడ బ్రహ్మయ్య, తెలుగు జొమ్మయ్య, తెలుగు ప్రాంతం వాడు జొమ్మయ్య, కన్నడ ప్రాంతం వాడు బ్రహ్మయ్య, కలకేత బ్రహ్మయ్య, ఏకాంత రామయ్య, షొడ్డలదేవు బాచయ్య, శివనాగుమయ్య, ఇలా చాలామంది ముఖ్యులు వీళ్ళు కనపడతారు. అలానే కాకుండా పురాతనమైన భక్తులు అనేక మంది పురాణాల్లోకి ఎక్కారు. వాళ్ళలో ద్రవిడ దేశంలో నైనార్లుగా 63 60 అంటే హత్, హత్ అంటే కన్నడంలో పత్ అని, పత్ తమిళము, హత్ కన్నడం, పత్తు అంటే 10, 60 అంటే 6 పదులు 60, ముగ్గురు 63 నైనార్లు. వారి చరిత్రలో తమిళంలో పెరై పురాణంలో కాక కన్నడంలో హరీశ్వరుని శివగణద రగళే అనే గ్రంథంలో కూడా కనవస్తూ ఉన్నాయి. వాటి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ స్ఫూర్తి పొంది ఆయన తీసుకుని ఉండవచ్చు. ఈ సోమనాథుడు చిత్రించిన కథలన్నీ కూడా మూలంలో ఉన్న కథలకి అట్లానే కట్టుబడి ఉన్నాయి అనుకోకండి. అవి స్వతంత్రంగా ఆయన అనుకున్నట్లుగా స్వతంత్ర కల్పన మహనీయాలుగా కనపడతాయి. జైన పురాణంలో ఒక సంప్రదాయం ఉంది. కన్నడంలో జైన పురాణాల నుంచి స్ఫూర్తి పొంది రాశాడు అని చెప్తున్నాం కాబట్టి జైన పురాణంలో 63 మహాపురుషుల చరిత్రలు ఉంటాయి. 63, షష్ఠి అంటే 60, 3 అంటే 3, 63 శలకాపురులు, మహాపురుషులు 63 అని ఉంటారు. 63 మహాపురుషుల చరిత్రలు అవకాశంగా పొందుపరచడం ఒక ముఖ్య లక్షణం మనకు కనిపిస్తుంది. జైన ధర్మాన్ని నమ్మి సద్గతి పడిసిన మహాపురుషులు 63 ఉన్నారని జైన సంప్రదాయం చెప్తుంది. వీరు 24 మంది జైన తీర్థంకుల కంటే భిన్నమైన వాళ్ళు. వాళ్ళు ఎవరంటే 12 మంది చక్రవర్తులు, 24 మంది కామదేవులు, 9 మంది బలదేవులు, 9 మంది వాసుదేవులు, 9 మంది ప్రతివాసుదేవులు, మొత్తం 63 మంది. షోడశ చక్రవర్తుల్లో మాంధాత కనపడతాడు. అట్లానే 24 మంది కామదేవులు కనపడతారు, 9 మంది బలదేవులు కనపడతారు, దాంట్లో బలరాముడు కూడా కనపడతాడు. వాసుదేవులు 9 మంది కనపడతాడు, 9 ప్రతివాసుదేవులు కనపడతారు. వీరందరికంటే ఈ 63 మహాపురుషుల కంటే తీర్థంకులు శ్రేష్టమైన వాళ్ళు 24 సంఖ్య. జైనులాగానే నైనార్లో సంఖ్య 63. ఈ సంఖ్యా సమయం గమనించడం ఒక విశేషం మనకి. ఈ సంఖ్య ఇది కూడా ఘర్షణ కూడా వాళ్ళ మధ్య ఎక్కువగా జరిగింది. జైనులకి శైవులకి మధ్య ఘర్షణ బాగా జరిగింది. ఆ సంఖ్య అలా ఏర్పడిందేమో మనకు తెలియదు. అది గమనించాలి అని మాత్రమే నేను ఇక్కడ మీకు చెబుతూ ఉన్నాను. ముగ్ధ భక్తి, మధుర భక్తి చాలా భిన్నమైనటువంటివి. మధుర భక్తిలో శృంగార రసానికి అవకాశం ఉన్నది. ముగ్ధ భక్తిలో అలాంటి అవకాశం లేదు. ముగ్ధ అంటే ఏంటి? చాలా చిన్న వయసులో ఉన్నటువంటి చిన్న పిల్లల మనస్తత్వముతో కలిగినటువంటి ఈ ముగ్ధ భక్తి మనకి గొడగూచిలో కనపడుతుంది. వాత్సల్య భక్తి, యశోదాదేవిలో వాత్సల్య భక్తి కనపడుతుంది. ఆ వాత్సల్య భక్తి మనకి బెజ్జ మహాదేవిలో కనపడుతుంది. ఇందాక ముగ్ధ సంగయ్య అని చెప్పుకున్నాం. ముగ్ధ సంగయ్యలో కూడా అలాంటి బాల్యావస్థలో ఉండేటువంటి భక్తి కనపడి ఉండాలి. కాబట్టి ముగ్ధ సంగయ్య. ముగ్ధ భక్తి, మధుర భక్తి భిన్నంగా కనపడేటువంటి లక్షణాలు. ముగ్ధ భక్తి, మధుర భక్తి. ముగ్ధ భక్తులు సేవించేది శివలింగం. మధుర భక్తిలో భగవద్ రతికి ఆలంబనం కనపడుతుంది. మధుర భక్తిలో శ్రీకృష్ణుని రూపం ఆలంబనం.
వ్యక్తిగతమైనటువంటి భక్తి కనపడుతుంది. శ్రీరామునితో మధుర భక్తి చాలా తక్కువ, శ్రీకృష్ణునితో మధుర భక్తి చాలా అధికంగా కనపడుతుంది. అది శ్రీకృష్ణ మధుర భక్తి. ముగ్ధ భక్తిలో శివలింగమే ఆలంబనగా మనకి కనపడుతుంది. భాగవతంలో నవవిధ భక్తుల్లాగానే వీరశైవంలో కూడా నవవిధ భక్తి సంప్రదాయం ఏర్పడింది, కానీ భాగవత ధర్మాన్ని అనుసరించి ఇక్కడ తీసుకోవటం జరిగింది అని చెప్పుకోవచ్చు. శ్రవణం, కీర్తనం, శంభోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం ఏవనో వ్యక్తి ప్రోక్త దేవేన శంభునాం దుర్లభం పాపినాం లోకే సులభ పుణ్యకర్మాణం అని సిద్ధాంత శిఖామణిలో చెప్పారట. చాలా స్పష్టంగా శివుడు పేరు మార్చేశారు అక్కడ హరిభక్తి స్మరణం అనే దగ్గర. మధుర భక్తి మార్గంలో శ్రీకృష్ణునికి 64 గుణాలు పేర్కొంటారు, 64 గుణాలు. వీరశైవంలో 64 శీలాలు పాటించదగినవి. మళ్ళీ సంఖ్యా నియమం. మధురభక్తి, ముగ్ధభక్తి. మధురభక్తి నుంచి ప్రేరణ పొందింది ఈ ముగ్ధభక్తి, అలా చెప్పవచ్చు. శంఖచక్రాల ముద్రలు భాగవతోత్తములు ధరిస్తారు. లింగధారణ, భస్మధారణ, లింగాన్ని ధరించడం ఇక్కడ వీరశైవులకి విధి. వైష్ణవుల్లో భాగవతోత్తముడు భగవంతుడి వలె పూజనీయుడు. వీరశైవంలో జంగములు సాక్షాత్ శివుని యొక్క స్వరూపాలు. భక్తికి అందరూ అధికారులే అంటుంది వైష్ణవం. అది తేడా ఏమీ లేదు. ఆళ్వారుల్లో అనేక మంది, అనేక కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని జెండర్ బయాస్ కూడా తీస్తూ గోదాదేవి లాంటి వాళ్ళు ఉన్నారు. భక్తియే ముఖ్యంగానే జాతి, మతాలు, కులాలు ముఖ్యమైనవి కావు అని ఇక్కడ చెప్తారు. వైష్ణవ భక్తి భేదాలన్నీ కూడా ముగ్ధ భక్తికి అన్వయించవచ్చు. వైష్ణవంలో మధుర భక్తిలో, వీరశైవంలో కూడా శరణునికి, శివునికి సతీపతి భావన అని చెప్పే సంప్రదాయం ఉంది. కానీ ముగ్ధభక్తి సంప్రదాయం మధురభక్తి సంప్రదాయం వలె ఒక ప్రసిద్ధ ప్రస్థానముగా లాక్షణికుల చేత నిరూపించబడలేదు. ఎందుచేతనో డాక్టర్ చిలుకూరు నారాయణరావు గారు బసవునికి, శివునికి గల నాయక శృంగార భావన పేర్కొని దాన్ని భక్తి శృంగారం అనటం భావ్యం అన్నారు. అది మధురభక్తి కావ్యు, భక్తి శృంగారం అనాలి. మధురభక్తి నిరహంకార భక్తి, అహంకారం ఉండదు, తేడా లేదు, భగవంతుడే సర్వస్వం, ఆయనలో లయం అయిపోవాలి. ముగ్ధభక్తి ఆత్మప్రత్యయంతో కూడిన భక్తి. నేనున్నాను, నేను వేరు, నేను భక్తిలో శ్రేష్ఠుడనే కానీ విలీనం కాలేదు. అది మధురభక్తి మార్గంలో శ్రీకృష్ణుని విముఖ జన సాంగత్యాన్ని వీడటం వంటి ఈ రకంగా మధురభక్తి, ఇటు ముగ్ధభక్తి, ఈ 2 విషయాలు మనం తెలుసుకున్నాం. ముగ్ధభక్తులు ఆత్మ ప్రత్యయంతో పరమాత్మని ఏ విధముగానైనా స్వాధీనం పరుచుకోవాలి అనే ప్రయత్నం చేస్తారు. అది ముగ్ధభక్తికి సంబంధించినటువంటి విశేషం. ఇక్కడ మనకి గొడగూచి కూడా ముగ్ధభక్తురాలు. ఆమెకు శివుని పట్ల, శివుడంటే ఆమెకు తన సొంత అన్నలలో ఒక అన్న లాంటి వాడు, పెద్దలలో ఒక పెద్దటువంటి వాడు. తన మాట వినకపోతే తాను మారాం చేసి అక్కడ నెగ్గించుకోగలిగినటువంటి ఒక తండ్రి లాంటి వాడు. ఇలా ఆలోచన. అక్కడ జీవాత్మ పరమాత్మల మధ్య ఒక నాయకి అనే భావం లేదు. అందువల్ల ఇది మధురభక్తి కాజాలదు, ఇది ముగ్ధభక్తి అవుతుంది. కాబట్టి ఈ విషయాల గురించి కూడా మనకు కొంత ప్రాథమిక అవగాహన ఉండటం చేత ఈ పాఠ్యభాగాన్ని మనం మరింత అద్భుతంగా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఆ విషయాలని కూడా నేను ప్రస్తావన చేశాను. ఇక భిన్న రచనలు, ఈ భిన్న ఉద్యమ స్ఫూర్తితో చేసినటువంటి సోమన ద్విపదకు పట్టం కట్టాడు, జాను తెనుక్కి పట్టం కట్టాడు. ఈ ద్విపదకు తెలుగులో కావ్య రచనలో ద్విపదను చేపట్టి ఆమూలాగ్రము నిర్వహించిన మొట్టమొదటి కవి సోమనాథుడు. దానికి కారణాలు, ప్రయోజనాలని కూడా ఆయన తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఉరుతర గజ్జ పద్యోక్తుల కంటే సరసమై పరగిన జాను తెనుంగు చర్చింపగ సర్వసామాన్యమగుట కూర్చెద ద్విపదల్ కోర్కె దైవార తెలుగు మాటలనంగవలదు వేదములు కొలదియ కాచూడు ఇలా ఎట్టులని నన్ పాటితూమునకు పాటి అవునే పాటింపపో సోలయు పాటియగాదే తేట తెనుంగున ద్విపద రచింతు
పాటిక తత్కథా ప్రౌఢి ఎట్లనిన జాతులు మతానుసంధాన గణ వినీతులుగాన అనియత గణయైరనియు ప్రాసోవానియు యతిర్వాయనియు చెప్పు ఛందో వినిహితోక్తిగాన ప్రాసమైనను యతి అయినను వడి అయినను దేశిగా నిలిపి ఆది ప్రాసనియతి తప్పకుండ ద్విపదలు రచయింతు ఒప్పదు ద్విపద కావ్యోక్తి నావలదు ఆరూఢ గజ్జ పద్యాది ప్రబంధ పూరిత సంస్కృత భూయిష్ట రచన మానుగా సర్వసామాన్యముగామి జాను తెనుగు విశేషము ప్రసన్నతకు అట్టునుగాక కావ్యము ప్రౌఢి పేర్మి ఎట్టెట్ట రచయింప నేర్చిన జాలు ఉపమింప గజ్జ పద్యో రాత్తాకృతుల్ ద్విపదల్ సమమా భావింప దేశిగా వచియింతు ద్విపదకు వళ్ళు ప్రాసయులున్ పొందపడగం కదావలయు అనుచు తదీయ సూక్తాక్షర పంక్తి చెనకక ఇంతొప్ప చెప్పనే అనుచు సన్నుతి చేయుచు సత్కవులర తిన్నని సూక్తుల ద్విపద రచింతు అదియున్ ఐహికాముష్మికాత్మ పదహేతు వపుట ద్విపద నాగబరుగు ద్విపద పదాంబురుహముల ధృతి బసవేసు ద్విపద పదాంబురుహములతి ప్రీతి బోంతు. ఇలా వివిధ కావ్యాలలో జాను తెనుగు గురించి ద్విపదల గురించి చాలా విస్తృతంగా చెప్పాడు. ద్విపద దేశీ ఛందస్సు అని చెప్పేది చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. తెలుగు మాటలు అంటే తక్కువగా భావించాల్సిన అవసరం లేదు. తెలుగు మాటలు చాలా గొప్పవి. అవి వేదముల కొలది, వేదములు లాంటివి. అవి కూడా వేదముల్లో రాయబడినటువంటి సంస్కృత భాషకి ఎంత దైవత్వం ఉన్నదో వీటికి కూడా అంతే దైవత్వము ఉన్నది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. సంస్కృత పద భూయిష్టమైన రచన సామాన్యులందరికీ అర్థమయ్యేటువంటిది కాదు. సర్వసామాన్యులకు చేరాలి అనుకుంటే ద్విపదలలో రాయాలి, జాను తెనుగులో రాయాలి, వాళ్ళకి అర్థమయ్యేటువంటి తెలుగులో రాయాలి. సంస్కృత పదములైనా తెలుగు పదములైనా వాళ్ళకి బాగా అర్థమయ్యేటువంటివి వాళ్ళ వ్యవహారంలో ఉన్నటువంటి పదములను నేను స్వీకరించి రాస్తాను. వాళ్ళ వ్యవహారంలో ఉన్నటువంటి పదములను నేను స్వీకరించి రాస్తాను. వాళ్ళ వ్యవహారంలో ఉన్నటువంటి పదములు తెలుగులో వ్యవహారములో లోపించి ఈ రోజున మనకు కనిపించకపోతే ఇప్పుడు మనము వాటిని ఏమనుకుంటున్నామంటే చాలా కష్టంగా రాశాడు అనుకుంటున్నాం. అది కాదు, ఆ రోజున వ్యవహారికానికి దగ్గరగా రాశాడు. ఈ రోజున మనం కొన్ని లుప్తమైపోయాయి అచ్చ తెలుగు పదాలు. అసలు తెలుగు పదాలు వాడకుండా మనం ఇంగ్లీష్ పదాలు చాలా వాటికి వాడుకుంటున్నాం. ప్రతి చిన్న పిల్లవాడు అసలు చదువుకోని వాళ్ళు కూడా వాటర్, నీళ్లు అనొచ్చు కదా, మంచినీరు అని అడగచ్చు. మంచినీరు కావాలి, వాటర్ కావాలి, ఇలా అడగటం. వాటర్ బాటిల్, ప్రతిదీ చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి. సరే, రోడ్డు, పెన్ను, కంప్యూటరు, ఇలాగా విదేశీయ ఆవిష్కరణల వల్ల మన జీవితంలో భాగమైపోయినటువంటి మౌలికమైనటువంటి వస్తువులన్నింటినీ అలానే పిలవచ్చు. ఇంటర్నెట్ అనొచ్చు, అంతర్జాలం అనాల్సిన అంత అవసరం ఏమీ లేదు. చరవాణి అని పిలవాల్సిన అవసరం లేదు, సెల్ అని పిలిస్తే తప్పేం లేదు. కానీ మామూలుగా మనకి భౌతికంగా దొరికేటువంటి వాటిని కూడా అన్నిటినీ కూడా పిలిచే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లల్లో కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అలాంటి స్థితిలోకి చేరుకున్నాం మనం. అలా కాకుండా సంస్కృతంలో కానీ తెలుగులో కానీ పదాలు ఎవరైతే వాడుకలో ఉన్నాయో వాటిని జాను తెనుగు అని మనం గుర్తించాలి. మార్గ పద్ధతిని, చంపూ కావ్య పద్ధతిని ఉరుతుర పద్య గద్యోక్తుల కంటే కూడా చాలా అద్భుతమైనటువంటిది ఈ ద్విపద అని చెబుతూ నన్నయ్య మార్గం నుంచి విభేదించి రాశాడు. నన్నయ్య మార్గం పండిత మార్గం, పండిత సభలను ఆయన అందుకనే పండిత సభలను అవతారికలో మనం ఇంత మునుపు కూడా చెప్పుకున్నాం. మనం అవతారికలో పండితుల యొక్క సభలను చాలా గొప్పగా సంభావించాడు, వాటిని చాలా గౌరవించాడు. పద్మాకరముల యొక్క నిలయములుగా భావించాడు. విజ్ఞానం అనేటువంటి పద్మాకరములు అక్కడ వెలసలుతూ ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక్కడ దానికి వ్యతిరేకముగా సామాన్యుల కొరకు నేను రాస్తున్నాను. ఇది ఎందుకంటే మత ప్రచారం జరగాల్సిన విషయం కాబట్టి సామాన్యుల కొరకు రాస్తున్నటువంటి విషయం. మార్గ పద్ధతి కాదని దేశీ పద్ధతిలో రాశాడు. కాబట్టి ఎవరైనా బహిరంగంగా తనను విమర్శిస్తున్నటువంటి విమర్శలు ఆయన చెవిలో పడ్డాయేమో చాలా స్పష్టముగా అవి చాలా చిన్నవి కావు, అవి కూడా గొప్పవే. అవి కూడా సరస్వతీదేవి యొక్క దివ్యమైనటువంటి వాణిలో భాగములై ఉన్నాయి అని చెప్పే ప్రయత్నాన్ని ఆయన చేశాడు. కేవలం చంపు పద్ధతి వల్లనే కావ్య కళా ప్రౌఢి ఏర్పడుతుందనుకుంటే తప్పు. అది ఏమీ లేదు. తేట తెలుగు పదాలతో కూడా అద్భుతమైనటువంటి కావ్య సౌందర్యాన్ని కూర్చటము
లక్షణ సమ్మతమే కానీ లక్షణ విరుద్ధమైతే కాదు. ద్విపదల్లో ప్రాసవళ్ళు కూర్చటము లక్షణ విరుద్ధమని వాదించేవారు చాలామంది ఉన్నారు. అది తప్పు. దేశీవాదం ప్రకారము అక్కడ ప్రాసవళ్ళు కూడా నేను పెట్టుకుంటాను అని స్పష్టంగా చెప్పాడు. కవీంద్రులందరూ కూడా బాగా తెలిసినటువంటి కవీంద్రులు, సారమతులైనటువంటి కవీంద్రులు, బాగా సారము తెలిసినటువంటి పాండిత్యం ఉన్నటువంటి వేదాంగములు చదువుకున్నటువంటి సంస్కృత భాష బాగా అబ్బినటువంటి సారమత కవీంద్రులు లోనారసి సంస్కృత పదభూయిష్టమైన దానిని మేలని చెప్పి పలకవచ్చేమో కానీ సామాన్యులకు అది సాధ్యపడేది కాదు. కనుక నేను రాసేటువంటిది జాను తెనుగులో చాలా తేట తెల్లంగా అందరికీ తెల్లమయ్యేటట్లు, అర్థమయ్యేటట్లు, అందరికీ ఆనందం కలిగించేటట్లు ఆమోదయోగ్యమైనటువంటి ద్విపదల్లో ఉంటుంది, గానయోగ్యముగా ఉండేటువంటి ద్విపదలో ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పాడు. ప్రజాస్వామ్యబద్ధముగా నేను రాస్తాను. రాజసభ కోసం నేను రాయను. నేను ఆస్థాన కవిని కానీ నేను ప్రజా కవిని. ప్రజల్లో వ్యాప్తి చెయ్యాలనుకుంటున్నాం. సర్వసమతని తెలియజేసేటువంటి వీరశైవ మతమును వ్యాప్తి చేయటం కొరకు నేను రాస్తున్నటువంటి రచన గనక దీనిలో ఈ తేడాలన్నీ